ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వెళ్తుంది. మన ఏబిఎన్లో ఇందాక డ్రోన్ షాట్స్ కూడా చూపించారు. సో ఇటువంటి అనేక కారణాల వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీరు చెప్పారు, దాదాపుగా 36 గంటల నుంచి ఆయన నిద్రపోకుండా శ్రమిస్తూ ఉన్నారు. ఇందాకనే మన మాజీ ముఖ్యమంత్రి ఆ పనికిమాలిన వ్యక్తి ఇందాక వచ్చి ఏదో ఒక షో చేసి వెళ్ళాడు. అంతేకాకుండా ఇందాక మీరు ఏదైతే కొన్ని మాటలు సోషల్ మీడియాలో ప్రాచుర్యం చెందుతున్నాయో వాటి గురించి కూడా మాట్లాడారు. నేను కూడా చూసా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. అంటే దాంట్లో అంటే కాదు, ఒక మాట మై రిక్వెస్ట్ ప్లీజ్. అంటే సార్ ఒక పాయింట్, మై రిక్వెస్ట్ ప్లీజ్. ఒక పాయింట్, సరే దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఒక పాయింట్ చెప్పి ముగిస్తా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇందాక విజయవాడ నగరానికి వచ్చి ఏదైతే ఒక డ్రామా ఆడి వెళ్ళాడో, గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలండి. అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి చిత్తూరు కడప జిల్లాల్లో అనేక ప్రాంతాలు ముంపుకు గురైనప్పుడు ఈ మనిషి ఏం చేశాడు, ముఖ్యమంత్రిగా ఎక్కడున్నాడు, ఎప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు అన్నదానికి నేను అప్పుడున్నటువంటి వార్త ప్రచురితమైనటువంటి 1-2 లైన్లు చదివి వినిపిస్తా. అంతటితో మళ్ళీ తర్వాత నెక్స్ట్ దానిలో మాట్లాడదాం. అంటే ఈయన గారు చేసేటటువంటి పనులు వెళ్ళిందేమో 4 రోజుల తర్వాత అండి. ఈయన గారు కడప జిల్లా పులపత్తూరు మండమల్లి గ్రామాల్లో ఆంక్షలు గృహ నిర్బంధం మధ్య ఆనాటి సీఎం జగన్ పర్యటన సాగింది. వీధి వీధిన బాధితులు ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఇనుప బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ముందు రోజు రాత్రే పోలీస్ అధికారులు ఇంటింటికి వెళ్లి సీఎంను ఎవరో ప్రశ్నలుగా అడగొద్దంటూ కూడా వాళ్ళని హెచ్చరికలు విధించి వచ్చారంట. అంటే ఇది ఆనాడు ముఖ్యమంత్రిగా ఆ రోజున కడప చిత్తూరు జిల్లాలు ముంపుకు గురైనప్పుడు ఆయన వెళ్ళిందే 2-3 రోజుల తర్వాత వెళ్ళాడు. 2-3 రోజుల తర్వాత వెళ్ళినప్పుడు కూడా బ్యారికేడ్లు అడ్డం పెట్టుకుని ఎవరిని జనాల్ని బయటికి రానివ్వకుండా ఏ ప్రశ్నలు అడగనివ్వకుండా చేసి వెళ్ళాడు. కానీ ఇవాళ రెండో పక్కన చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రంతా కూడా అర్ధరాత్రి కూడా ఆయన ఆ బోట్ వేసుకుని ఆ నీళ్ల మధ్య సెక్యూరిటీ వాళ్ళు వద్దంటున్నా కూడా లేదు నేను వెళ్ళాలి, ప్రజలకి ధైర్యం చెప్పాలి, భరోసానివ్వాలని చెప్పి ఆయన రాత్రంతా విజయవాడలో తిరుగుతా ఉన్నారు సార్. అసలు పడుకోలేదు నిన్న ఆయన రాత్రంతా కూడా. ఇవాళ ఉదయం నుంచి తిరుగుతా ఉన్నారు. మంత్రులందరినీ ఇక్కడికి రప్పించారు. మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా విజయవాడ కలెక్టరేట్ నుంచి నడుస్తూ ఉంది. ఇవాళ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయటమే కాకుండా ఇవాళ ఆహార ప్యాకెట్లు గాని మందులు గాని అన్ని కూడా ప్రతిదీ కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు కానీ క్రైసిస్ వచ్చినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు యాక్షన్స్ ఎలా ఉంటాయి, చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా ఉంటుంది, ఆయన ఎంతగా ఇన్వాల్వ్ అవుతారు. ఒరిస్సాలో తుఫాన్ వస్తే కాకినాడలో సెక్రటేరియట్ పెట్టిన చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి ఏపీకి. ఒరిస్సాలో తుఫాన్ వస్తే కాకినాడలో సెక్రటేరియట్ పెట్టి కర్ణాటక వాళ్ళతో మాట్లాడి కరెంటు పోల్స్ తెప్పించి ఒరిస్సా పంపించి, అంటే ఆ టైప్ ఆఫ్ కోఆర్డినేషన్ చేసుకొని చేస్తారు. ఏం మాట్లాడతారులేండి, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. అది అనుభవరాహిత్యం కావచ్చు, లేకపోతే కడుపులో గ్యాస్ ఉండొచ్చు, అది వేరే విషయం. ఒక్కసారి దినకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. దినకర్ గారు, ఈ ఫ్లడ్కి కారణాన్ని మీరేమన్నా అనలైజ్ చేయగలరా?